మహబూబాబాద్ జిల్లా దుబ్బగూడెం సమీపంలో ప్రభుత్వం నిర్మిస్తున్న మున్నేరు లింక్ కెనాల్ ప్రాజెక్టుపై స్థానికులు భగ్గుమంటున్నారు. సీతారామ ప్రాజెక్టు కెనాల్కు మున్నేరు లింక్ కెనాల్ ప్రాజెక్టును అనుసంధానించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానిక రైతుల ప్రయోజనాలు పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకెళ్తోందని మండిపడ్డారు. మున్నేరు జలదోపిడీని అడ్డుకుంటామని చెప్పారు. జీవో నెంబర్ 928ను రద్దు చేయకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని, లేకుంటే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరించారు. ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతాన్ని ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘించి మున్నేరు నీళ్ళని తీసుకుపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ కాలువ గినక అమలవుతే రేపు గార్ల, బయ్యారం, కారాపల్లి, కామాపల్లి, డోర్నకల్, మహబూబాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎడారిగా మారేటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఈ ప్రాంతం శాశ్వతంగా నీటి హక్కును కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఒకటో వనరు నాగార్జున సాగర్ అక్కడ ఎట్లయితే అమలు చేస్తున్నారో మున్నేరు పరివాహక ప్రాంతానికి మున్నేరు మొదటి వనరు ఇక్కడ ఇవ్వకుండా అక్కడ తీసుకుపోవడం దౌర్భాగ్యం, అన్యాయం, రాజ్యాంగ విరుద్ధం కూడా. ముఖ్యంగా మేము అనేది ఏంటంటే ముందు ఎగువ ప్రాంతానికి ఎక్కడైనా సరే నీటి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ఎగువ ప్రాంతానికి ఇచ్చినాకనే దిగువ ప్రాంతానికి తీసుకుపోవాలా. ఇక్కడ ఇవ్వకుండా నీళ్లు అక్కడ తీసుకుపోవడం అనేది ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తున్నారు, పీచా చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. మొత్తంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఈ యొక్క 98 జీవోని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఎడారి చేయాలని కుట్రలు చేస్తున్నారు. ఏజెన్సీని ఎడారిగా మారుతున్న మున్నేరు జల కుట్రలను, ఏజెన్సీని ఎడారిగా మారుతున్న మున్నేరు జల కుట్రలను, మున్నేరు నీళ్లు రద్దు చేయాలి.